టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వైసీపీలో చేరుతున్నారంటూ గత 4-5 రోజులుగా ఒక్కటే వార్తలు మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ జోరుగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ విషయం ప్రధాన మీడియా సంస్థల్లోనూ రావడంతో ఇందులో ఏదైనా నిజం ఉందా అని రాజకీయ వర్గాలు జోరుగా ఆరా తీశాయి. నాగార్జున వైసీపీ అధినేత జగన్తో ఉన్న వ్యాపార సంబంధాల దృష్ట్యా ఆ పార్టీలో చేరి గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అమరావతి కేంద్రంగా నాగ్ తన వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకునే పనిలో ఆయన పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తున్నారని ప్రచారము జరిగింది. అయితే ఈ వార్తలపై నాగార్జున భార్య అమల స్పందించారు. నాగార్జునకు ఏ పార్టీలోనూ చేరాలన్న ఉద్దేశం లేదని, అసలు ఆయన రాజకీయాల్లోకి రారని కూడా ఆమె స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే రూమర్లను నమ్మవద్దని చెప్పిన అమల, ఒకవేళ ఆ వార్త నిజమైతే తామే స్వయంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి విషయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. అమల స్వయంగా ప్రకటన ఇవ్వడంతో నాగ్ పొలిటికల్ ఎంట్రీ, వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని వస్తున్న వార్తలన్నీ రూమర్లని తేలిపోయాయి. ఇక నాగ్ తెలంగాణలోనూ అధికార టీఆర్ఎస్ కు దగ్గరగా ఉంటున్న సంగతి తెలిసిందే. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.